వాళ్ళ సైడ్ నుంచి ఎలా ఉంది రెస్పాన్స్? వాళ్ళ మదర్ హర్ట్ అయినరు, అంటే పెయిన్ ఉంటది కదా వాళ్ళ మదర్ కి బ్రదర్ కి. వాళ్ళు కూడా డిసప్పాయింటెడే ఉన్నారు. నన్ను ఎట్లయితే రాంగ్ డిసిజన్ అన్నారో తనను కూడా అనే ఉంటారు అనిపిస్తుంది నాకు. తొందరపడ్డావు అని. అంటే పీపుల్ కూడా తొందరపడ్డావు ఏంది అంటే, మేము మంచినే ఉందాం ఉన్నాము ఇంకా కూడా ఉండింటే ఎవరికి ఛాన్స్ లేకుండా ఉంటుండే. కానీ ఎవరో ఏదో అంటారు ఈ రోజు అని మేము అంటే డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్ ఉండలేము కదా. సో అందుకు ఈ డిసిజన్ తీసుకున్నాం. ఇయర్స్ గడిచుంటే ఏదైనా మార్పు వచ్చిండే, ఏదైనా హోప్ లేదా? అసలు లేదు అసలు. అది నాట్ ఎట్ ఆల్. అంటే ఇంకా మంచిదైంది చిల్డ్రన్ లేక, ఇంకెక్కువ పెయిన్ఫుల్ ఉంటుంది. సో ఫార్ డిస్టర్బెన్స్ అయితే అయి ఉంటాయి. బట్ మీరు యాప్టిట్యూడ్కి ఇలా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అడుగుతుంటారా లేకపోతే కామెంట్ చేస్తుంటారా? అంటే పోస్ట్ డివర్స్ ఎప్పుడు ఒక సెషన్ కూడా ఇవ్వలేదు. దిస్ ఈస్ మై కమ్ బ్యాక్ అగైన్. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కూడా ఎక్కడ అనౌన్స్ చేయలేదు. పోస్ట్ డివర్సే చేద్దామని. అండ్ యాప్టిట్యూడ్ క్లాసెస్ కూడా ఏం తీసుకోలేదు రీసెంట్ టైమ్స్ లో, తీసుకోలేని కూడా. ఎందుకంటే ఆల్రెడీ ఒక యాప్ ఉంది మాకు, దాంట్లో కొనుక్కుంటారు. అండ్ స్టోరీ టెలింగ్ అయితే న్యాచురల్ గా ఉంది నాకు. అది దట్ ఈస్ వన్ ఆఫ్ మై స్ట్రెంగ్స్ అగైన్. సో మంచిగా స్టోరీస్ చెప్పి ఒక నీతి చెప్పి అది ఎప్పుడైనా చెప్పగలని అనిపిస్తుంది. మీరు చూస్తే నా ఫార్మింగ్ వీడియోస్ లో కూడా సగం కంటెంట్ అదే ఉంటది. మళ్ళీ తిరిగి మ్యారేజ్ టైమ్స్ లో కూడా లవ్, బ్రేకప్, లేకపోతే ఏదైనా జనరల్ టాపిక్, సారీస్ గురించి కానీ, సారీ చెప్పాలా వద్దా, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటా. బ్యాక్గ్రౌండ్ ఏమో మామిడి చెట్లు, అరటి చెట్లు ఉంటాయి. కంటెంట్ ఏమో జనరల్ కంటెంటే ఉంటది. అండ్ నాకు ఈ ఆవులు అంటే కూడా చాలా ఇష్టము. అంటే కౌస్ గానీ అదంతా ఇరిటేటింగ్ అనిపించదు నాకు. ఆ నీళ్లు పెట్టడం చెట్లకు అది చాలా ఇష్టము. సో ఫ్రూట్స్ అది గ్రో చేయడం ప్లాంట్స్ ని. అండ్ ఫైనల్ గా మనకు ఒక మామిడి చెట్టు పెరిగి దానికి ఫ్రూట్స్ అవుతాయి, అవన్నీ మనం తింటుంటాము. పెస్టిసైడ్ ఫ్రీ ఉంటది, కెమికల్ ఫ్రీ ఉంటది. అదొక అడ్వాంటేజ్ దీంట్లో, మంచిది అది. అదంతా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు. ఇట్లా పొద్దున్న లేచి 6 గంటలకు ఇలా ఫామ్ కి పోయి మళ్ళీ నైట్ 8కో 9కో వచ్చి డిన్నర్ చేసి పండుకొని పాతకాలం మన తాతలు అది తెలియకుండా గడిచిపోతుంది అనమాట.